భగవంతుడు అంతటా ఉన్నప్పుడు క్షేత్రాలు ఎందుకు సందర్శించాలి? సూర్యరశ్మి అంతటా ఉన్నప్పటికీ భూతద్దం కిందనే కాగితం మండుతుంది. సూర్యరశ్మి కేంద్రీకృతమైతే అగ్ని పుడుతుంది. భగవద్భక్తి కేంద్రీకృతమైతే అది మనల్ని శుద్ధి చేస్తుంది. క్షేత్రాలు అద్భుతమైన శక్తి కేంద్రాలు, భగవదారాధనకు అనువైన ప్రదేశాలు. వాటిలోకి ప్రవేశించగానే మనలోకి ఆ దివ్యమైన శక్తి తరంగాలు ప్రసరించి మనల్ని పవిత్రం చేస్తాయి. క్షేత్రాలు 3 రకాలు: స్వయంభూ క్షేత్రాలు, సిద్ధ ప్రతిష్ఠ క్షేత్రాలు, మానవ ప్రతిష్ఠ క్షేత్రాలు. స్వయంభూ క్షేత్రం అంటే భగవంతుడు వ్యక్తమైన ప్రదేశం. ఇక దేవతలు, సిద్ధ పురుషులు ప్రతిష్ఠ చేసిన ఆలయాలు ఉన్న స్థలాలు సిద్ధక్షేత్రాలు. మానవ ప్రతిష్ఠితమైన ఆలయాలు మానవ ప్రతిష్ఠ క్షేత్రాలు. వైదికమైన పద్ధతులను అనుసరించి ప్రాణప్రతిష్ఠా విధానాలతో ఈ ఆలయాలలో భగవత్ శక్తి కేంద్రీకృతం చేయబడుతుంది. స్వయంభూ క్షేత్రాలలో ఈ శక్తి సహజంగానూ ఎన్నో రెట్లు అధికంగానూ ఉంటుంది. ఏ క్షేత్రం అయినప్పటికీ అక్కడ ఉన్న శక్తి మనలో పాపాలను క్షయం చేసి సాధనకు అనువైన వాతావరణం కల్పిస్తుంది. భారతదేశంలో క్షేత్రాలు కాదు, భారతదేశమే ఒక మహాక్షేత్రం. క్షేత్రయాత్రలు ఒక ఆనవాయితీగానో విహారానికో కాక మన ఆధ్యాత్మిక పురోగతికి సాధనంగా చేసుకుందాం. भारत जमीन का टुकड़ा नहीं, जीता जागता राष्ट्र पुरुष है. इसका कंकर कंकर शंकर है. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, ఫాలో మరియు సబ్స్క్రైబ్ చేయండి.